ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారి వాగ్దానం. అమ్మవారి వాగ్దానంగా ఈరోజు బిడ్డ, నీ అతి పెద్ద గెలుపుకి నువ్వు అతి దగ్గరలోనే ఉన్నావు. ఈ వారాహి అమ్మ చెప్పేది సరిగ్గా 5 నిమిషాలు విను, అన్నీ నీకే అర్థమవుతాయి. అస్సలు పొరపాటున కూడా కొట్టిపారేకమ్మా. నీ అమ్మ చెప్పే మాటలు నీ రోజు నీకు మాత్రమే. నన్ను నమ్మి ఇప్పుడే ఇది విను. ఇక నీ జీవితంలో ఎలాంటి విజయాన్ని సాధిస్తావో చూడు. ఇక అమ్మవారి వాగ్దానం వినే ముందుగా కొత్తగా మన ఛానల్లో ఎవరైనా వీడియో చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారండి శ్రీ షిరిడి సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. అలాగే భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలున్నా, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతూ ఉన్నా, ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎలాంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేస్తారు. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి ఒక్కసారి కాల్ చేయండి. గురూజీ గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి, కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ, ఈరోజు ఈ సందేశం అంటే ఈ వాగ్దానం కేవలం నీ కోసం మాత్రమే. మనసు పెట్టి 5 నిమిషాలు విను చాలు. సరిగ్గా 5 రోజుల్లోనే నీ కోరిక తీరబోతుంది. అలాగే రాబోయే పంచమిలోగా నీ కోరిక తీర్చి నిన్ను సంతోషంగా ఉంచడానికి నేను విశ్వ ప్రయత్నం చేస్తున్నానమ్మా. కాబట్టి ఈ వారాహి అమ్మని నమ్మి ఒక 5 నిమిషాలు నువ్వు విన్నావు అంటే నీ కోరిక నువ్వు ఏది కోరుకున్నావో కోరుకున్నట్టుగానే నిన్ను ఎత్తులో నిలబెట్టబోతున్నాను. ఇక హాయిగా ఉండు. ఈ వారాహి అమ్మ మాట పొల్లుపోదు. జాగ్రత్తగా విను. నువ్వు కోరిన విజయాన్ని నీకు ఖచ్చితంగా అందిస్తాను. ఇక ఇప్పుడు నీ జీవితాన్ని తీరాలి, నీ కష్టాలన్నీ కూడా తీరి నీ జీవితం సంతోషంగా ఉండాలి అని నువ్వు ఎంతో ఆరాటపడుతున్నావు కదా. ఎంత కష్టపడ్డా సరే గెలుపు అనేది రావటం లేదే. ఎంత ప్రయత్నించినా సరే ఫలితమే నేను చూడటం లేదు. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఓపికగా ఎదురు చూడాలి అని దీనంగా నన్ను అడుగుతున్నావు కదమ్మా. చెబుతాను విను. చూడు బిడ్డ, అసలు నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలియడం లేదు. నీ వారాహి అమ్మ ఏం చేస్తుందో నీకు అస్సలు తెలియక నువ్వు ఇంతలా ఇప్పుడు ఇంత బాధపడుతున్నావు. ఇక ఇవన్నీ కూడా నీకు ప్రతి ఒక్కటి నీకు అర్థమయ్యేలా చెప్పడానికే నేను నీ వద్దకు వచ్చాను. కాబట్టి నేను చెప్పేది నువ్వు మనసు పెట్టి విను. ఇది నీ కోసమే. ఈ ఒక్క మాట నువ్వు విన్నావంటే నీకే తెలియని కొన్ని రహస్యాలు నీ గురించి నీకు తెలుస్తాయి. అవి నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు కూడా. అలాగే నాపై ఇంకా ఇంకా నమ్మకం పెరుగుతుంది. చూడమ్మా, జీవితంలో ఏది కూడా అంత సులువుగా దొరకదు. ఒకవేళ సులువుగా నువ్వు కష్టపడకుండా అది నీకు దొరికింది, నీ వద్ద అది ఎక్కువ కాలం నిలబడదు అని గుర్తుపెట్టుకో. కాబట్టి ఏదైనా సరే ఎప్పుడైనా సరే కష్టపడిందే శాశ్వతం. ఇదే నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఊరికే దొరికింది కదా అని వాడుకుంటూ ఉంటే అది ఎన్నో రోజులు నీ వద్ద ఉండదు. దానిపై నువ్వు ఎక్కువ ప్రేమను కూడా పెట్టుకొని నువ్వు తర్వాత బాధపడద్దు. నువ్వు కష్టపడి పైకి మెట్లెక్కితేనే కదా నీకు విజయం స్పష్టంగా తెలుస్తుంది. నువ్వు ఏదైనా సరే గెలవాలన్నా, విజయం సాధించాలన్నా సరే మెట్లు నువ్వు ఖచ్చితంగా ఎక్కి తీరాల్సిందే. ఇక ఇప్పుడు నీ ముందు 10 మెట్లు ఉన్నాయి. వాటిలో 9 మెట్లు నేను చెయ్యి పట్టుకొని మరి జాగ్రత్తగా నిదానంగా ఒక చంటి బిడ్డలా పట్టుకొని నిన్ను పైకి ఎక్కిస్తాను. ఇక ఆఖరిగా 10వ మెట్టు మాత్రం అసలు ఏ సాయం లేకుండానే ధైర్యంగా నువ్వు తయారు చేస్తాను. చాకచక్యంగా 10వ మెట్టు నువ్వు ఎక్కగలవు. నిన్నలా నేను భయరహితంగా నిన్ను తయారు చేస్తానమ్మా. అలా చేసే బాధ్యత ఈ వారాహి అమ్మది. ఇక ఒకరోజు మొదలవ్వగానే అప్పటి నుంచి కాస్త నువ్వు ఆలోచించు. అసలు నేను ఎక్కడున్నాను, ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నాను, నా లక్ష్యాన్ని ఎంత దూరంలో ఉన్నాను, ఎన్నో మెట్టుపై నేనున్నానని ఒక్కసారి ఆలోచించావంటే ఖచ్చితంగా నీకు అర్థమయ్యే తీరుతుంది. అమ్మా, ఇక నువ్వు ఎన్ని మెట్లెక్కితే గెలవగలను అని ఆలోచించి నీకు అర్థమవుతుంది. ఇక నువ్వు నీ జీవితంలో విజయం
సాధించాలి అంటే కొన్నిసార్లు ఓడిపోక తప్పదు. అలాంటి సందర్భంలో కూడా నువ్వు ఎన్ని మెట్లు ఎక్కుతావు, ఎన్ని మెట్లు ఎక్కితే నువ్వు గెలవగలవు అని ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇక నువ్వు కొన్నిసార్లు ఓడిపోక తప్పదు తల్లి. అలాంటి సందర్భంలో కూడా నువ్వు ఏమాత్రం భయపడొద్దు. నీ వారాహి అమ్మ నీ వెంట నేనున్నాను కదా. ఓటమి ఎదురైతే విజయం సాధించాలన్న మరో ధైర్యం నీకు కలుగుతుంది. ఓటమి వచ్చింది అని బాధపడకు. నీకున్న 10 మెట్లలో 10వ మెట్టు ఏంటో తెలుసా? ఓటమి మెట్టు. ఓటమి బిడ్డ. ఇక నువ్వు దాని గురించి కూడా దాటేస్తావు. అంటే ఇక నువ్వు మొదటి మెట్టు కూడా ఎక్కేసావమ్మా. ఓటమి ఎదురైంది కదా అని లక్ష్యాన్ని ఆపేసుకుంటాను, ఇక అక్కడితో జీవితం ఆగిపోయింది అంటే ఎలా తల్లి? బాధపడుతూ అక్కడే కూర్చుంటే ఎలా చెప్పు? ఓటమి వచ్చినా సరే ధైర్యంగా ముందుకు వెళ్తేనే కదా మిగతా 10 మెట్లు కూడా నువ్వు ఎక్కగలవు. నువ్వు వెళ్ళే దారిలో ఒక్క రాయి నీకు గుచ్చుకోగలిగితే, అయ్యో నాకు రాయి గుచ్చుకుంది అక్కడే ఆగిపోతానా, లేదా ఆ రాయి కదా అని చెప్పి తీసేసి పైకి వెళ్తావా చెప్పు? అక్కడే ఆగిపోతే నీ ప్రయాణం ఆగిపోతుంది. ముందుకు వెళ్తేనే కదా నువ్వు చేయాలనుకున్నది, నీ గమ్యాన్ని నువ్వు చేరుకోగలవు. కాబట్టి ఓటమి వచ్చినా భయపడకు, ముందుకు వెళ్ళు. ఖచ్చితంగా నీవు గమ్యాన్ని చేరుకోగలవు. కాబట్టి ఓటమి వచ్చినా తల్లే, నీకు రెండవ మెట్టు ఏంటో తెలుసా? అవమానాలు. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నావు కదా. ఈ మెట్టు ఎక్కగానే నువ్వు ఎంతో బాధపడ్డావు, కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నావు. అసలు ఇప్పటికీ కూడా ఏడుస్తూనే ఉన్నావు. వాటిని తలుచుకొని బాధపడుతున్నావు. దిగులు పడొద్దు బిడ్డ. ఎందుకంటే ఆ బాధలోనే కదా నీకు ఎలాంటి వాళ్ళో అనేది ఖచ్చితంగా తెలుసుకుంటావు. అలానే ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలో నీకు ఆ మెట్టు మీద ఉన్నప్పుడే అర్థమైంది కదా. ఇక ఆ సందర్భంలోనే నువ్వు రెండో మెట్టు కూడా చాకచక్యంగా ఎక్కేశావు. గెలుపుకి దగ్గరగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చేస్తున్నావు. ఇక తర్వాతది మూడో మెట్టు. ఈ మెట్టు నువ్వు ఎక్కగానే నీలో ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి కదా. భయపడకుండా ధైర్యంగా ఎన్ని విమర్శలు వచ్చినా సరే అన్నింటినీ తట్టుకొని ఆ మెట్టు కూడా ఎంతో ధైర్యంగా ఎక్కేశావు. అలాంటి నిన్ను చూస్తే నాకు ముచ్చటేస్తుంది. ఇక నాలుగో మెట్టు. ఏది అసలు లేకపోయినా సరే ఆ మెట్టును కూడా నువ్వు ఎక్కేస్తావు. నీ బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా నీకు సహాయం లేకపోయినా సరే నువ్వు ధైర్యంగా ఎక్కేస్తావు. నీలో ఈ ధైర్యం ఉంది అంటే నువ్వు ఇక ఎవ్వరికీ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి చెప్పనా? నువ్వు అసలు ఒంటరివి ఎలా అవుతావో చెప్పు. నీకు తోడుగా నీ బాబా ఉన్నారు కదా. అలాంటప్పుడు నువ్వు అసలు ఓటమివి, ఒంటరివి అని ఎందుకు బాధపడుతున్నావు? ధైర్యంగా ముందుకు వెళ్ళు. ఆ ధైర్యంతోనే నాలుగో మెట్టు ఎక్కేస్తావు. ఇక ఐదో మెట్టు ఎక్కే సందర్భంలో ఎంతోమంది నీకు దూరమయ్యారు, నిజమే కదా. నీ బంధువులు, స్నేహితులు, సన్నిహితులు, నీ బంధం అలా అందరూ కూడా నువ్వు వెళ్ళిపోయా అయినా సరే నువ్వు ఎవ్వరూ లేకపోయినా ఎంతో ధైర్యంగా ఆ మెట్టు కూడా ఎక్కేసావమ్మా. ఇక నువ్వు ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క పరీక్ష పాస్ అవుతూ, అన్నీ ఎదుర్కొంటూ, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ, నీ అడ్డంకులన్నీ దాటుకొని మరీ ధైర్యంగా ముందుకు వచ్చేసావు. అన్నీ కూడా ఎదుర్కొని 9 మెట్లు సవ్యంగా ఎక్కేసావు బిడ్డ. అది కూడా ఈ వారాహి అమ్మ ఆశీర్వాదంతో. ఇక ఆ మెట్టుపై అలసటతో కూర్చొని ఆశగా నీ వారాహి అమ్మని పిలిచావు కదా. అమ్మా, నాకు చాలా అలసటగా ఉంది, నువ్వు నన్ను అడుగుతున్నావు కదా. అందుకే బిడ్డ, అలసటతో ఉన్న నీ కోసమే ఆశగా పిలిచిన నేను వచ్చేసాను. ఇక ఆఖరి 10వ మెట్టు కూడా నువ్వు ఎక్కబోతున్నావమ్మా. ఇక అదే నువ్వు కోరుకున్న విజయం మెట్టు, అదే నువ్వు కోరుకున్న గెలుపు మార్గం. ఎంతో ఓర్పుతో, సహనంతో ఉన్న నిన్ను ఇంకా నేను అసలు ఎందుకు బాధ పెడతాను చెప్పు. నువ్వు బాధపడితే నాకేమన్నా సరదానా తల్లి? ఆలోచించు. అవి విని నీవు కొన్ని పరీక్షలు మాత్రమే. వాటిని నువ్వు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళావంటే ఖచ్చితంగా విజయం సాధిస్తావు. 5 రోజుల్లోనే నీ కోరికలు తీరబోతున్నాయి. బాధపడకు తల్లి. పంచమిలోగా నీ ఆనంద బాష్పాలతో నా కాళ్ళను నువ్వు కడుగుతావు చూడు. అప్పుడు నీకు తెలుస్తుంది నువ్వు 10వ మెట్టు మీద ఎంత ఆనందంగా విజయోత్సవంతో ఉన్నావో. కళ్ళకు కట్టినట్లు నీ విజయం నీకు కనిపిస్తుంది. ఇక నా బిడ్డకు కావలసినవన్నీ కూడా స్వయంగా నేనే అందిస్తానమ్మా. నువ్వు ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు. దేని గురించి పట్టించుకోకు. ఇక ఇప్పుడు నువ్వు ఈ వారాహి అమ్మ వాగ్దానం విన్నావు కదా. ఇక హాయిగా ఉండు. అన్నింటినీ నేను జరిపిస్తాను. ధైర్యంగా ఉండమ్మా. విజయం ఖచ్చితంగా నీ సొంతమవుతుంది. నీ భుజం తట్టి మరీ నేను ముందుకు పంపుతాను. సంతోషంగా ముందుకు వెళ్ళు. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.